తెలంగాణ పేపర్ దగ్గరికి వస్తే కరెంటు కోతలు ఉన్నాయి, అబద్ధాలకు ఓయూ చీఫ్ వార్డెన్ నోటీసులతో చెక్కు. ఈయన ఒప్పుకోలే, అసలు నిజం బయటపడ్డాయి కాబట్టి తప్పని పరిస్థితి. కరెంట్ కట్ కావడం లేదంటూ రేవంత్ బట్టి ప్రకటనలు, ఓయూ విద్యార్థుల ఆందోళనతో బయటపడ్డ నిజం, కేసీఆర్ ట్వీట్ తో పెరిగిన పొలిటికల్ హీట్, చీఫ్ వార్డెన్ కు షోకాజ్ నోటీసులు, సర్వత్ర విమర్శల వెల్లువ. నోటీసుల వివాదంపై స్పందించిన డిప్యూటీ సీఎం, విద్యార్థులు నిశ్చింతంగా ఓయూలో ఉండొచ్చని హామీ, అబద్ధం చెప్తే అతికినట్టు ఉండాలంటారు పెద్దలు. ఈ విషయంలో సీఎం, డిప్యూటీ సీఎం కాస్త వెనుకబడ్డారు. తాము చెప్పేది నిజమని ఒప్పించడానికి ఎంత ప్రయత్నం చేస్తున్నా జనం ముందు అడ్డంగా బుక్ అవుతున్నారు. కరెంట్ కోతలు, తాగునీటి కొరత గురించి అబద్ధాలపై అబద్ధాలు చెప్పుకుంటూ వస్తున్న అధికారులు మాత్రం అసలు విషయాలు బయట పెడుతున్నారు. ఓయూ క్యాంపస్ లో చోటు చేసుకున్న ఘటనలు, చీఫ్ వార్డెన్ ఇచ్చిన నోటీసుతో రాష్ట్రంలో విద్యుత్ కోతలు, నీటి కొరతపై అసలు వాస్తవం బయటపడింది. దీంతో గులాబీ బాసు కేసీఆర్ చేసిన ట్వీట్ చర్చనీయాంశంగా మారింది. ఎవరు అబద్ధాలు చెప్తున్నారనే దానిపై చర్చ జరుగుతుంది. అసలు ఈ రాష్ట్ర ప్రజలు మీకు షోకాజ్ నోటీసులు ఇవ్వాలి. రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు, మీరు అధికారంలో ఉన్నారని నిజాలు చెప్పిన అధికారికి సిగ్గు అనిపిస్తలేదు. కనీసం 100 ఏళ్ల ఓయూ చరిత్రలో ఇప్పటి వరకు హాస్టల్స్ మూసిన దాఖలాలు ఉన్నాయా? విద్యార్థులను గెంటేసిన దాఖలాలు ఉన్నాయా? మొట్టమొదటిసారి ఓయూ నుండి విద్యార్థులను గెంటేసి నీళ్లు లేవు, కరెంటు లేవు, వెళ్ళిపోరు అని ఆఖరికి ఒక నోటీసే పెట్టవలసిన దుస్థితికి 5 నెలలలో తీసుకొచ్చింది. 9.5 ఏళ్లలో ఏనాడైనా ఓయూలో కరెంటు బంద్ అయిందని కానీ, ఓయూలో నీళ్లు లేవని కానీ, విద్యార్థులను మీ ఇంటికి పోర్రి అని ఎల్లగొట్టిన సందర్భం ఒక్కటి ఉన్న మా దృష్టికి తీసుకురారి, మేము ప్లే చేస్తాం. దయచేసి ఓయూలో ఉన్న విద్యార్థి లీడర్లు ఎవరైనా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్న చిల్క ప్రవీణ్గా మీరు రాండి, మా వేదికగా మీకు మాట్లాడే అవకాశం ఇస్తాం. ఓయూలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి, ఓయూలో ఎలాంటి కష్టాలు ఉన్నాయి, ఓయూను ఆగం చేసుకుంటారా? ఓయూ అనేది ఈ తెలంగాణ విద్యా వ్యవస్థకు ఒక గుండెకాయ లాంటిది, ఒక నడి సెంటర్ లాంటిది. అక్కడ చదివేటోళ్ళంతా మన ఎస్సీ, బీసీ, ఎస్టీలు, పేదలు, గుడిసెలలోకి వెళ్ళిపోయి చదివేటోళ్ళు. ధనవంతులంతా వాళ్ళకు ప్రైవేట్ యూనివర్సిటీలు ఉన్నాయి. మరి నాణ్యమైన విద్యను అందించవలసిన ఉస్మానియా యూనివర్సిటీ లాంటి ఒక గొప్ప కళాశాల, గొప్ప యూనివర్సిటీ ఈ రోజు మూసేసుకోవాల్సిన దుస్థితి ఏర్పడ్డది. ఎవరి వల్ల? ఎవరి కోట్లేస్తే ఈ దుస్థితి వచ్చింది? ఆలోచించుకోండి మీరు. ఎట్లున్నది తెలుసా ఓయిల పరిస్థితి? ఇట్లున్నది. ఆడపిల్లలు ఈ యొక్క చెప్పులతోటి కొట్టడం ఒక్కటే తక్కువైంది వీళ్ళ. ఉన్నాయి కదా వీడియోలు. చెప్పుతో ఒకటి కొట్టడం తక్కువైంది. ఇక తన్నూరి తప్పే లేదు. అరే తాగడానికి వాటర్ లేనప్పుడు మా నార్మల్ గా అమ్మాయిలకు చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. మినిమం నార్మల్ గా వాడడానికైనా తాగడానికైనా నీళ్లు కావాలి. ఇంతమంది అమ్మాయిలకి ఒక ట్యాంకర్ పంపించినారు. ఇప్పుడు ఏం చేసుకోవాలి? దాన్ని పూజ చేసుకోవాలనా? ఆ వాటర్ని పూజ చేసుకోవాలనా లేకపోతే చూసి ముడుచుకోవాలనా? ఏం చేయరంటే ఇప్పుడు ఈ విద్యార్థులంతా పేద బిడ్డలు. ఈ విద్యార్థులంతా పేదలు. ఈ అమ్మాయిలు కావచ్చు, అక్కడ ఉండే అబ్బాయిలు కావచ్చు, వీళ్ళంతా పేదోళ్ళు. గుడిసెలకి వెళ్ళి లేకపోతే మధ్యతరగతి జీవనం సాగించేటోళ్ళు పోయి అక్కడ చదువుతారు. ఎందుకంటే ప్రైవేట్ యూనివర్సిటీలలో లక్షలు పోసి చదివే సామర్థ్యం లేదు. మరి వీళ్ళ తరపున ఎన్నికైన బట్టి విక్రమార్క అబద్ధాలు ఆడతావు నువ్వు. వీళ్ళ తరపున ఎన్నికైన దామోదర్ రాయనరసింహ ఎక్కడ పడుకున్నావు? సీతక్క గారు కంటికి కనబడతలేరు. ఓయి నుండే మొన్న పిహెచ్డి ఏదో కంప్లీట్ చేసిందని, లా కంప్లీట్ చేసిందని, లేకపోతే పీజీ కంప్లీట్ చేసిందని అక్కడికి పోయి సర్టిఫికేట్ తెచ్చుకున్నారు కదా సీతక్క గారు. ఇప్పుడు ఓయిను పట్టించుకుంటారా పట్టించుకోరా? ఏడబేళ్ళు మీరు ఎవరి ప్రజాప్రతినిధులుగా బేన్లు అడుగు పెట్టిన అసెంబ్లీలో
ఎవరి కోసం మాట్లాడాలి? ఎందుకు మీ నోర్లు మూగబోయినాయి? కాబట్టి దయచేసి ఓయూలో ఈరోజు నీటి కష్టాలు, కరెంటు కష్టాలు మొదలై ఓయూలో హాస్టల్స్ మూసేవలసిన దుస్థితి వచ్చింది. కానీ ఇక్కడ ఏం చేసిండ్రు? ఇక్కడ నీళ్లు లేవు, కరెంటు లేదు, ఇంటికి పోయి ఉండండి అని అధికారులు అక్కడ ఉన్న వార్డెన్ చెప్తే వార్డెన్కు షోకాజ్ నోటీసులు ఇచ్చింది. నీ ప్రభుత్వానికి షోకాజ్ నోటీసులు ఇవ్వాలి, రేవంత్ రెడ్డికి షోకాజ్ నోటీసులు ఇవ్వాలి, బట్టి విక్రమార్కకు షోకాజ్ నోటీసులు ఇవ్వాలి. ఎట్లున్నా ఎట్లా చేస్తామని ఎట్లా చేసిండ్రు మీరు? 9.5 సంవత్సరాల్లో ఆగమైపోయింది. మీరు దమ్ముంటే మీకు సవాల్ ఇస్తున్నా. 2014, 2023 డిసెంబర్ ఈ కాలంలో నీటి కష్టం కానీ కరెంటు కష్టం కానీ వచ్చిందని ఎవ్వరు ఒక్కడన్నా వచ్చి నిరూపిస్తే దేనికంటే దానికి సిద్ధం. కేసీఆర్ తెలంగాణను ఆగం చేసిండు అంటాను కదా, ఆయన ఆగం చేసిండో లేదో కానీ మీరైతే తెలంగాణను చంపే ప్రయత్నం చేస్తాను, తెలంగాణ ప్రజలను చంపే ప్రయత్నం చేస్తాను. ఇది నిజం.